ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. లూకాసు సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమిని కలుగు చేయవాడు ఆయనే, అనగా సమృద్ధిని ఇచ్చి ధనవంతులుగా మార్చువాడు ఆయనే, లేని స్థితిలో నుంచి సంపన్న స్థితికి చేర్చువాడు ఆయనే. అయితే ప్రభు అందులో ఒక చిన్న షరతును తెలియజేస్తున్నాడు. ఒక్కనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. సాధారణంగా మనం గమనించినట్లయితే అప్పటి వరకు దీనత్వంగా, నెమ్మదిగా, మృదువుగా, చక్కగా ఉండేవారు చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఒక 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయల జీతం సంపాదిస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న వారి యొక్క జీవితం ఆకాశంలో ఎగురుతున్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం మనం తెలుగు భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాక్యం కూడా సెలవిస్తుంది, ఈ లోకతరం కళ్ళు నెత్తికెక్కిన తరం. ఈ లోకం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి తరం. ఈ లోక తరం దేవునికి ఆయాసకరంగా, వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి తరం, సజ్జనులను ద్వేషించేటువంటి తరం, గర్వంతో అహంకారంగా మిడిసిపడేటువంటి తరం. అందుకే ప్రభు అంటున్నారు, మీకు కలిమి విస్తరిస్తుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ జీవమునకు మంచిది కాదు. ప్రభు ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు తెలియజేస్తున్నాడు? చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. వ్యభిచారము చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసము చేయొద్దు, న్యాయంగా ఉండండి, ప్రేమించండి, అన్యాయపు తీర్పులు తీర్చకండి, కొండపు మాటలు మాట్లాడకండి, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకండి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి అని ప్రభు ఎన్నో విషయాలను తెలియజేస్తూ, ఇవి చేయకండి, ఇవి మీ జీవమునకు మూలము కాదు, ఇవి మీరు పరలోక రాజ్యానికి వారసులు కాకుండా అడ్డంకులుగా అడ్డుపడతాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వాటిని గురించి మనం ఎరిగియే ఉన్నాం. ఈ విషయాన్ని మనం ధ్యానించినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కారణం, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. రోజుకు 3 పూట్ల అన్నం తినే వాటికి 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు వాని చేతికిస్తే ఆలోచనలన్నీ అప్పటికప్పుడే ఎంతో విభిన్నంగా మారిపోతూ ఉంటాయి. ఎంతో క్రూరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కలిగిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ యోచిస్తూ ఉంటాడు మనిషి. చిన్నపాటి ఆదాయానికే గొప్ప వాటిని ఆలోచిస్తూ ఉంటారు. దాని అర్థం, ఈ కలిమి ఇంకా కలిమిని కోరుకుంటుంది గాని ఈ కలిమి సంతోషాన్ని, తృప్తిని కోరుకోవట్లేదు. ఈ స్థితి ఎంతో భయంకరమైనది. కలిగిన వాటి యందు సంతృప్తి కలిగి ఉండడం అనేది ఆత్మీయుని యొక్క గుణం. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు, నాకు అందని వాటి ఎందైనను, ఎత్తైన వాటి ఎందైనను, నా స్తోమతకు మించిన వాటి ఎందైనను నేను లక్ష్యం ఉంచట్లేదు, వాటిని పొందుకోవడానికి నేను అభ్యాసము చేయట్లేదు, కేవలం నీ సన్నిధిలో నా విన్నపమును కృతజ్ఞత పూర్వకముగా అర్పిస్తున్నాను. అవును, మనకు అందని వాటి యందు, మనకు చెందని వాటి ఎందైనను, మన బుద్ధికి మించిన వాటి ఎందైనను మనం అభ్యాసము చేయడం అనేది బుద్ధిహీనంగా ఉంటుంది. సూర్యగ్రహం యొక్క బరువు ఎంత అని మనం ఆలోచించడం, మనం తెలుసుకోవడం అనేది దేనికి ఉపయోగం లేదు. తెలివి పరంగా, లౌకిక జ్ఞానం పరంగా తెలుసుకొని ఉండొచ్చు, కానీ దానివల్ల లేశమంతైనను మనకు ఉపయోగం ఉండదు. మనకు అంతని వాటి యందు, మనకు అనవసరమైన వాటి యందు మనం లక్ష్యం ఉంచకూడదు. దాని అర్థం, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదా అని కొంతమంది అడగొచ్చు. ఈ వాక్యార్థం అది కాదు. మనకు అందని వాటి యందును అంటే మనకు అవసరం లేని వాటి యందైనను మనం అభ్యాసము చేయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవునికి దూరము చేసే వాటి యందు మనం లక్ష్యము ఉంచకూడదు. దేవునికి దూరము చేసే వాటిలో మొట్టమొదటి స్థానంలో ఉంది ధనం, కలిమి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు కలిమిని, ధనమును సంపాదిస్తున్నారు, వృద్ధి నొందుతున్నారు అన్నప్పుడు ఇది మీ జీవనకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడమే మీ బాధ్యత. ధనము సంపాదించడము, సంతోషంగా సమృద్ధిగా ఉండడం అనేది తప్పేమీ కాదు, కానీ దానిని బట్టి దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడే మనము జాగ్రత్త పడాలి అనేటువంటి భావనతో ప్రభు సెలవిస్తున్నారు. ఈ వాక్యం చెప్తూ ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని అక్కడ ఉన్నటువంటి జన సమూహమునకు తెలియజేశారు. అదే తనగా ఆ క్రింద వచనాలు చూస్తాం. 16వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకుని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము
అని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ ఒక ధనవంతుడు కలిమిని పొందుకున్నటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనను, సమృద్ధి అయినటువంటి ఏది కొదువులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహుధనవంతుడు గనుక అతడు అనుకుంటున్నాడు, రోజు రోజుకి ఆశీర్వాదం ఎక్కువ వస్తూ ఉంది. అతనికి వచ్చిన ఆశీర్వాదాన్ని, సంపదను, ఆస్తిని, ధాన్యాన్ని, పంటను దాచుకోవడానికి కూడా అతనికి స్థలం లేకపోయింది. అంత ఎక్కువగా ఆశీర్వాదం అతనికి వచ్చింది. ఇప్పుడు అంటాడు తను, ఇప్పుడున్నటువంటి కొట్ల కంటే ఇంకా పెద్దవి, ఇంకా ఎక్కువ సామర్థ్యత, ఇంకా ఎక్కువ పటిష్టంగా ఉండేటువంటి విస్తారమైనటువంటి కొట్లను నేను కట్టించి అందులో నా ఆస్తిని, నా ధాన్యమును, నా పంటను, నా సకల ఐశ్వర్యమును దాచుకుంటాను అని తనలో తాను అనుకుంటూ తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి సంపాదించి పెట్టాను, పంటను, ధాన్యాన్ని సంపాదించి పెట్టాను, ఇక నువ్వు సుఖించు, తిను, త్రాగు, నీకు నచ్చినట్లుగా ఉండు అని తన ప్రాణమునకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే ఇతని యొక్క బుద్ధిహీనత, వెర్రితనము మనకు కనబడుతుంది. ఏమని, దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని దేవునికి మహిమను, స్తుతిని చెల్లించట్లేదు, కానీ తనలో తాను ఇంకా దీన్ని ఏం చేయాలి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని తన స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాడు. తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా, నువ్వు మాత్రమే తిను, నువ్వు మాత్రమే త్రాగు, నువ్వు మాత్రమే సుఖించు, నువ్వు మాత్రమే నీకు కావలసిన వాటిని అలంకరించుకో, ఇక నీ కుటుంబంలో నీ భార్యకి, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు ఏమీ వద్దు, నువ్వు మాత్రమే సుఖించు అని స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా వెర్రివాడికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక తనను గురించి తాను, నేనేం చేయాలి, నా కొట్లను పెద్దవి చేసుకుంటాను, నా ప్రాణమును సుఖింపజేస్తాను, నా ధాన్యాన్ని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను, నేను నచ్చినట్లుగా నేను జీవిస్తానని నేను 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 అని తనను గూర్చి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరియు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. విస్తారంగా నేను సంపాదించాను అనేక సంవత్సరములకు అని అంటున్నాడు. దాని అర్థం ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తాను అని దురాశతో ముందుకు సాగుతున్నాడు. ఏ దినమును ఏది సంభవించునో అది దేవుని చిత్తంలో ఉన్నది, కాలములు, సంవత్సరములు ఆయన ఆధీనంలో ఉన్నవి అని తను మర్చిపోయాడు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వేశాడు. నేను ఇంకా అనేక సంవత్సరాలకు జీవనమును కొనసాగించగలను అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. రేపటిని గూర్చి కూడా తానే భవిష్యత్తును రాసి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన ప్రాణాన్ని సుఖింప చేయాలని కోరుకుంటున్నాడు, కానీ తనకు ఈ స్థితిని ఇచ్చినటువంటి దేవునికి మహిమను చెల్లించాలని, ఆయనకు మహిమార్థంగా జీవించాలని, ఆయనకు సాక్షార్థంగా నేను నడవాలని, ప్రవర్తించాలని, పత్రికగా మారాలని, ఈ సమృద్ధిని బట్టి, ఈ కలిమిని బట్టి దేవుని పరిచర్యకు సహకారంగా నేను ఉండాలనేటువంటి ఆలోచన తనలో లేనేలేదు. తిను అని అంటున్నాడు, త్రాగు అని అంటున్నాడు. ఈ తినడము, తాగడం అనేది తిండిబోతుతనానికి తావు తీస్తుందని, సోమరివానిగా తనను చేస్తుంది అన్న సంగతి తాను మర్చిపోయాడు. ఒకప్పుడు ఇజ్రాయేలు ఇట్టి పాపముతోనే వారు ఆ దినమున నశించిపోయిన వారుగా ఉన్నారు. వారు తింటకు కూర్చొని ఆరడానికి లేచారు అని మనం చూస్తాం. దాని అర్థం వారు తినడానికి తిండిబూతులుగా మార్చబడ్డారు. ఇక అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు తమ యొక్క దేహమును పాపమునకు దాసులుగా అప్పగించుకున్న వారుగా మిగిలిపోయారు గనక దేవునికి ఆయాసకరంగా వారు నిలిచి దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు. ఈ సంగతిని ఈ ధనవంతుడు మర్చిపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాల కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని గురించి అతనికి ఆలోచన లేనే లేదు. కారణం, అతనికి కలిమి బహుగా విస్తరించడం చేత ఆస్తిని నమ్ముకున్నంత దేవుడిని నమ్ముకోలేకపోతున్నాడు. నా ఆస్తి అనేక సంవత్సరాలకు సమృద్ధి ఇస్తుంది అని అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఇవ్వాలి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని అని తను మర్చిపోయాడు. వాక్యం సెలవిస్తుంది, మనము నిన్నటి వారమే రేపటి వారము కాదు అని సెలవిస్తుంటే తాను రేపటిని కూర్చు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. తన తదనంతరం ఎవరికి ఆస్తి చెందాలి అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా నేను మాత్రమే అనుభవించాలనేటువంటి స్వార్థముతోనే ముందుకు సాగిపోతున్నాడు. తన కొరకు మాత్రమే సమకూర్చుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఈ లోక ధనం మీద మీరు గురి ఉంచొద్దు, ఈ లోక ధనం మీద మీరు ఆశ పెట్టుకోవద్దు, ఇది గతించిపోతుంది, అయితే నా మాటలు శాశ్వతము నిలిచి ఉంటాయి, నేను నిరంతరము నివసించువాడను అని వాక్యం సెలవిస్తుంటే తను మాత్రం తన ఆస్తిని ఆధారం చేసుకుని నిరంతరము తాను నిలిచి ఉంటాననేటువంటి అజ్ఞాన దశలో మిగిలిపోయాడు. అందుకే ప్రభు అంటున్నారు 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండనని చెప్పాను. ఇన్ని ఆలోచనలు, ఎంత గొప్ప గొప్ప అందని వాటి ఎందును, ఎత్తైన వాటి ఎందును అభ్యాసం చేస్తూ వెర్రవీగుతున్నాడు. తన కలిగినటువంటి కలిమిని బట్టి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలతో ఎగసి పడుతున్నాడు. ప్రభు సులువుగా ఒక చిన్న మాటను చెప్తున్నారు, నా ప్రియ కుమారుడా, నీవు వెర్రివాడిగా ఆలోచిస్తున్నావే, ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావే, భవిష్యత్తును గూర్చి ఎంతో ప్రణాళికను వేసుకుని ఉన్నావే, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణం నిన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నీ ప్రాణము సుఖించాలని, తినాలని, త్రాగాలని, సంతోషించాలని, నచ్చినది చేయాలని నీ ప్రాణమును గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ స్వచిత్తాన్ని గురించి, నీ స్వార్థాన్ని గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావు.
అదే ప్రాణమును నేను ఈ రోజు తీసివేస్తే నీ ఆశలు ఏమవుతాయి అని అతనితో అంటూ, నీవు వెర్రివాడిగా ఉన్నావు, నీ ధనము నీ కలిమి నిన్ను వెర్రివానిగా మార్చివేసినయి, నా చిత్తములో నుండి నిన్ను వేరుపరిచినయి, కనుక నా యందు ధనవంతుడిగా ఉండక లోక ధనం మీద ఆశ పెట్టుకున్న వారు ఇదే స్థితిలో ఉంటారు అని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. మనము దేవుని ఎడల ధనవంతులముగా ఉండాలి, మన కొరకు ధనవంతులము కాదు. కొందరు దేవుని కొరకు సమస్తను విడిచిపెట్టి సేవ కొరకు వచ్చి, సేవకు వచ్చిన తర్వాత సమస్తమును సమకూర్చుకుంటూ ఉంటారు. శరీర సంబంధంగా వారి వస్త్రధారణ, వారి యొక్క శరీర అలంకరణ, వారు ఉపయోగించేటువంటి వస్తువులు ఎంతో విలువైనవి, ఖరీదైనవి. వాక్యం సెలవిస్తుంది, వెర్రివాడ, నా కొరకు సమస్తమును విడిచిపెట్టి రిక్తునుగా నిన్ను నువ్వు మార్చుకొని దీనుడవుగా నాకు నిజమైనటువంటి శిష్యుడుగా నీవు నన్ను వెంబడించాలి అని నేను కోరుకుంటూ ఉంటే, కొన్నాళ్ళ మట్టుకు నన్ను వెంబడించి నీకు కలిమి రాగానే వాటి యందు నువ్వు విశ్వాసం ఉంచవే, వాటి వైపు నువ్వు పరిగెడుతున్నవే, వెర్రివాడ, నీవు ఆశించినది, నువ్వు కోరుకున్నది నీ యుద్ధ నుండి తీసివేసినట్లయితే, దేన్ని బట్టి అతిశయిస్తున్నావో ఆ అతిశయాన్ని నేను తీసివేసినట్లయితే నీ పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించినట్లయితే అది ఎంతో బాధాకరమైనటువంటి సన్నివేశం. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని యందు మనము ధనవంతులుగా మార్చబడదాం. మనము ఆశీర్వదించబడాలి, కలిమిని పొందుకోవాలి, సమృద్ధిగా ఉండాలి అనేది దేవుని చిత్తం. అయితే ఆ సమృద్ధిలో, ఆ కలిమిలో, ఆ ఆశీర్వాదంలో దేవునికి దూరము చేసేటువంటి క్రియలు మనలోకి రాకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత, మన కర్తవ్యమై ఉన్నది. అట్టి విధంగా మనం ఆశీర్వదించబడిన వారంగా దేవునికి దగ్గరవుతూ ముందుకు సాగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసిడైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. కేవలం నీ యందు మాత్రమే ధనవంతులుగా ఉండినట్లుగా లోక సంబంధమైనటువంటి ధనం మీద ఆశ, ధ్యాస, వాంఛ లేకుండా సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలో తీర్చి నిండాలుగా మీరు దీవించి నీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టి పచ్చని ఒలివ మొక్కల వలె ఎదిగింపచేసి రాకడకు రాజ్యంలో సిద్ధపరచమని, ఆత్మీయ జ్ఞానంతో వారిని నింపి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.